लौकिकानां हि साधूनाम् अर्थं वागनुवर्तते ऋषीणां पुनराज्यानां వాచమర్థో వాచమర్థోనుధావతి. లౌకికానాం లోకజ్ఞులైన సాధూనాం సజ్జనుల యొక్క వాక్ మాట అంటే ఆశీర్వచనము అర్థం అనువర్తతే విధిలిఖితమును అనుసరించును. పునః కానీ ఆద్యానాం అంటే సనాతనులైన ఋషీనాం వశిష్ఠాది ఋషుల యొక్క వాచం వాకును అర్థ విధిలిఖితము అనుధావతి వెంబడించును. అస్తు మహోదయ. భారతీయ భాషా కుటుంబం. ఈ భారతీయ భాషా కుటుంబంలో ఏం భాషలు ఉన్నాయి, ఏమేం భాషల్ని కలిపి ఒక ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ గా చేశారు. దానికి ఇండో యూరోపియన్ అని పేరు పెట్టారు. అంటే ఇవి రెండు రకాలుగా విభజించిన కొన్ని భాషల్ని కలిపి భారతీయ భాషా కుటుంబం అని అన్నారు. ఆ రెండు ఏంటంటే శతం భాషలు, కెంతుం భాషలు అనేటటువంటివి నేను మీకు చెప్పాను. అంటే 100 అనే శబ్దాన్ని శత శబ్దంగా చెప్పేవాళ్ళు ఒకరు, సెంట్ శబ్దంగా చెప్పేవాళ్ళు ఒకళ్ళు. ఈ శతగా చెప్పే దాని మీద వచ్చిన డెవలప్మెంట్ కొన్ని భాషలు ఉన్నాయి, సెంటగా చెప్పే దాని మీద వచ్చే భాషలు కొన్ని ఉన్నాయి. శతం భాషలు ఒక 4, ఈ సెంటుం భాషలేమో ఒక 6, మొత్తం 10 భాషలు. ఈ 10 భాషల్ని కలిపి ఒక్క జాతికి చెందిన వాటిగా, అంటే ఒక్క మూల భాష నుంచి ఆవిర్భావం చెంది మార్పులు చెంది వేరు వేరు భాషలుగా రూపొందినట్టుగా భావించేది. దీనికి ఇండో యూరోపియన్ ఫ్యామిలీ లేక భారతీయ భాషా కుటుంబం అని అన్నాము. ఇందులో ఏమిటంటే ఈ భాషలు అయితే తెలియాలండి. ఇండో ఎప్పుడు కూడా ఆ భారత ఇరానీ అనేది మనది కలిపే చెప్తారు, ఎందుకంటే మనది చాలా దగ్గరగా ఉంటాయి ఇవి. పర్షియన్ మనది అనమాట. అంటే ఇస్లామిక్ లాంగ్వేజ్ యాక్చువల్గా మనతో సమాంతరంగానే ఉంటాయి అవి. అంటే ఈ రెండూ కలిపి ఒకటే గ్రూప్ కింద చెప్తారు, ఒకటే సమూహం కింద. భారత ఇరానీ లాంగ్వేజెస్ ఒకటి, ఈ ఆర్మేనియన్, బాల్టోస్లావిక్, ఆల్బేనియన్ ఇవన్నీ కూడా జర్మానియన్ ఇవన్నీ కూడా యూరోపియన్. ఇది ఇటాలిక్, గ్రీకు, తర్వాత కెల్టిక్, టొకేరియన్, కొంచెం డీప్ ఏషియన్ కంట్రీస్ అవి. ఇవన్నీ కలిపి భాషలు అనమాట. ఈ పేర్లు అయితే మనకు తెలియాలి. కెల్టిక్ అనేది ఒక భాష, జర్మనియన్ భాష ఒకటి. అంటే జర్మన్ భాషలో వేరు వేరు స్లాంగ్స్ ఉన్నాయి కనుక అన్ని కలిపి జర్మానియన్ అంటే మళ్ళీ ఫ్యామిలీ ఆఫ్ జర్మానిక్ లాంగ్వేజెస్ అని అన్నమాట. ఇట్లా పెట్టారు. ఈ పేర్లు తెలిసిన తర్వాత ఇటే ఉన్నాయి అనేది సులభంగా గుర్తుపెట్టినందుకు మీకు నేను చెప్పాను. దీన్ని బాబా అని గుర్తుపెట్టుకోవచ్చు. బాబా అంటే మొదటి బా అంటే భారత్ ఇరానీ. ఏ అంటే ఏదో ఒకటి రాయండి, ఆల్బేనియన్నో ఆర్మేనియన్నో ఏదో ఒకటి అక్కడ రాయండి. ఇంకో బి అంటే బాల్టో స్లావిక్. ఈ పేర్లు అయితే తెలియాలి, తప్పదు అవి. తర్వాత ఇంకొకటి, ఈ రెండింటిలో ఒకటి ఇక్కడ రాయండి, ఒకటి ఇక్కడ రాయండి. 4 భాషలు శతం భాషలు. బాబా అనే 4 శతం భాషలు. ఈ సెంటుం భాషలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇవి ఏమేమిటి అనేది జిహెచ్ఐజేకే టి, జిహెచ్ఐజేకే టి మొత్తం 6 అనమాట. జిహెచ్ఐజే అంటే ఇవి ఎలా పెట్టామంటే జి అంటే గ్రీక్ ఏమండి. తర్వాత అంటే ఈ వరుస వేరేగా ఉంది. వరుస ఏదైనా పర్వాలేదు, మనకు అన్ని పేర్లు కరెక్ట్గా వస్తే చాలు. హెచ్ అంటే ఏమిటంటే ఇక్కడ ఉన్న 5 కాక కొంచెం తర్వాతి కాలంలో హిట్టైట్ అని ఒక భాషను కూడా కనిపెట్టారు. ఇది ఆసియా మైనర్ అనేది ఒక రీజియన్. అది ఆ రీజియన్ లో టర్కిస్తాన్ లో ఒక దొరికిన ఆనవాళ్ళని బట్టి హిట్టైట్ అనే భాషను కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు ఈ హిట్టైట్ అనేటటువంటిది ఇన్ఫాక్ట్ ఇది వేరే ఒక ఫ్యామిలీని చేస్తుందా, లైక్ అవర్ పై ఈ మూల భాష లాగా ఇది కూడా వేరే మూలదా అనుకున్నారు, కానీ కాదు, ఇది కూడా పైలోకే వస్తుందని తేల్చి దీన్ని ఇక్కడ 6 కింద పెట్టారు, 6వ దాని కింద. అవే 6 అనమాట హిట్టైట్ తో కలిపి. అంచేత జి అంటే గ్రీకు, హెచ్ అంటే హిట్టైటు, ఐ అంటే ఇటాలిక్, జే అంటే జర్మనీ అనుకోండి. జిఏ ఉంటుంది కానీ సౌండ్ బట్టి జే అంటే జర్మనీ. అంటే జీ ఒకసారి వచ్చేసింది కానీ జిహెచ్ఐజే. కే అంటే కెల్టిక్. ఈ జిహెచ్ఐజేకే అయిపోయిన తర్వాత కాస్త దూరంగా టీ ఒకటి పెట్టుకోవాలి. టీ అనేది ఒక అక్షరం గుర్తు పెట్టుకుంటే అది టొకేరియన్ అనమాట. అంచేత జిహెచ్ఐజేకే అంటే వరుసగా గ్రీక్, హిట్టైటు, ఇటాలిక్, జర్మానియన్, టొకేరియన్, కెల్టిక్ ఇవన్నమాట. జిహెచ్ఐజేకే టీ లాస్ట్ టొకేరియన్, కెల్టిక్ తర్వాత టొకేరియన్. ఇలా గుర్తుపెట్టుకుని ఈ 10 భాషలు రాయాలి ఇంతే.
దీన్ని ముందు ఏం చేశారంటే మ్యాక్స్ ముల్లర్ 19వ శతాబ్దంలో మొదలుపెట్టింది అని చెప్పుకున్నాం కనుక దీన్ని ఏమన్నా అంటే ముందు ఆర్యన్ భాషా కుటుంబము, ఇది ఆర్యుల వల్ల ప్రారంభమైంది కనుక, అంటే ఆర్యులు వచ్చిన తర్వాతే సంస్కృత భాష వచ్చింది. అంతకంటే ముందు మనం అన్ని ద్రవిడ భాషలు. ఈ ఆర్యులు సంస్కృత భాష మాట్లాడేవారు, ఆర్యులు వచ్చిన తర్వాతనే సంస్కృతం మాట్లాడడం వచ్చింది కనుక సంస్కృతం నుంచే ఈ భాషా శాస్త్రం ప్రారంభం అయింది కనుక ఈ సంస్కృతం తాలూకు వాళ్ళందరూ ఆర్యులు అని ఆర్యన్ భాషా కుటుంబము అని చెప్పారు. ఇరాన్కి సంబంధించిన భాషల్లో కూడా చాలా పోలికలుండి దగ్గరగా ఉండబట్టి ఈ ఆర్యన్ దాన్ని భారత అన్నారు, ఇరానీ, ఈ రెండు భాషలకి పోలిక ఉంది కనుక దీన్ని ఇండో ఇరానియన్ భారత ఇరానీ భాషా కుటుంబము అన్నారు. తర్వాత చేసిన కంపారిటివ్ స్టడీస్ లో అనేకమైన జర్మన్ లాంగ్వేజెస్ తో కూడా పోలికలు వచ్చాయి. ఆ జర్మన్ లాంగ్వేజెస్ కూడా దీనికి కూడా మూల భాష ఈ లాంగ్వేజెస్ కి, అంటే ఇండో ఇరానియన్ కి ఏ మూల భాష ఉందో అదే మూల భాష నుంచి జర్మన్ లాంగ్వేజెస్ కూడా వచ్చాయని, యూరోపియన్ లాంగ్వేజెస్ కొన్ని వచ్చాయి అని చెప్పేసి దాన్ని కూడా కలిపి దీని పరిధిని బాగా పెంచి ఇండో యూరోపియన్ అని చేసేసారనమాట. అంటే ఇండియన్, భారత ఇరానీ, ముందు భారత ఆర్య, భారత ఇరానీ, తర్వాత భారత భారోపీయ అని మారింది అనమాట. ఇట్లాంటివే రాయాలండి, ఇలాగే రాయడం ఉంటుంది. భారోపీయ భాషా కుటుంబం గురించి రాయండి అని అడిగితే ఇట్లాంటివే రాయాల్సి వస్తుంది. తర్వాత ఈ భారోపీయ భాష ఆవిర్భావం ఎలా జరిగింది అని అంటే, ఇది మీరు నోట్స్ ఇచ్చాను కనుక మీరు చదువుకోవచ్చు. ఇందులో పెద్ద ఇలాగే జనరల్ గానే ఉంటుంది కనుక పైన చెప్పుకున్నదే. ఈ భాషలన్నీ కూడా ఈ సభ్యులు ఒకే జాతికి చెందిన వాళ్ళు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళినందువల్ల ఇవన్నీ కూడా ఏమవుతాయంటే స్లాంగ్స్ మారిపోయి మాండలికాలు అంటాం. ఎవరి స్లాంగ్ కి వాళ్ళకి ఒక భాష. మన దగ్గర తెలంగాణలో తెలుగులో ఉంటుంది, రాయలసీమలో ఒకలా ఉంటుంది, గోదావరి జిల్లాలో ఒకలా ఉంటుంది, ఉత్తరాంధ్రకి వెళ్తే ఇట్లా ఉంటాయి. కనుక ఈ స్లాంగ్స్ ని బట్టి వీటినేమో వేరు వేరు స్లాంగ్డ్ భాషలు అని చెప్పి అంటాం కదా మనం, మాండలికాలు అని అంటాము. ఈ మాండలికాలు ముదిరి చివరికి పూర్తి వేరే మాటలు అయిపోయి దాన్ని ఏమంటామంటే సోదర భాష అని అంటాం. అంటే ఈ మూల భాషని ఏదైతే ఒకటి ఉంది అనుకున్నామో కొన్ని భాషలకు కలిపి దాన్ని ఒక భాషా కుటుంబం అన్నాము. ఇందులో ఇండియన్, యూరోపియన్ భాషలు ఉన్నాయని చెప్పాలి. ఈ భారోపీయ భాషా కుటుంబ భాషల గల మధ్యలో ఉండే సారూప్యాలు ఏమిటి అంటే, ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ లో ఉండే అన్ని లాంగ్వేజెస్ కి కామన్ గా ఉండే క్వాలిటీస్ ఏమిటి అని అంటే, ఇది కూడా రాయాల్సి వస్తుంది మీరు. పోలికలు ఏమిటంటే, ప్రకృతికి ప్రత్యయాన్ని చేర్చి పదాలు నిర్మించటం అన్నిటిలోనూ ఇలాగే ఉంది. చేర్చే విధానాల్లో తేడా ఉండొచ్చు. ప్రత్యయం ముందా, ప్రత్యయం వెనక, ప్రత్యయం విడిగానా, ఉపసర్గగానా, ఇట్లా అవన్నీ ఉండొచ్చు తప్ప మొత్తానికి కన్స్ట్రక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ మాత్రం ఖచ్చితంగా ప్రకృతి ప్రత్యయాల కలయికతోనే పదాలు ఏర్పడ్డాయి అని ఉన్నది. తర్వాత మూల భాషలో ప్రకృతులు అంటే ధాతువులు సాధారణంగా ఏకాక్షరీయాలే ఉన్నాయి. అంటే ఏకాక్షరం అంటే ఒక అచ్చుండి ఇంకా హల్లులు ఇటు అటు ఉండొచ్చును, ఎటైనా ఉండొచ్చు, ఎన్ని హల్లులైనా సమూహం ఉండొచ్చును, అచ్చు మాత్రం ఒకటే ఉంటుంది. అందుకే దీన్ని ఏకాక్షరీయము అని అన్నాము. తర్వాత విభక్తి ప్రత్యయాలు, అంతఃప్రత్యయాలు. అంటే అంతఃప్రత్యయాలు అని అంటే ఇప్పుడు మనం వేరే ప్రత్యయాలు ఉంటాయి కదా, ఈ ఈ సుబంతాలును తింగంతాలు కాకుండా వేరే చాలా ప్రత్యయాలు ఉంటాయి కదా మనకి, చివరిలో చేరేవి తద్దిత ప్రత్యయాలు, కృత్ ప్రత్యయాలు. ఇటువంటివన్నీ ధాతువుకి తర్వాతే గాని ముందు చేరవు. తర్వాత ధాతువులని ఆమ్రేడితం చేయటము అనేది ఒకటి ఉంది. అంటే రిపీట్ చేసి వాడటము, అదొక పద్ధతి. ధాతువుని రిపీట్ చేసి వాడటం కనిపిస్తుంది. తర్వాత ఎప్పుడూ కూడా మనకి ఒక భాష పెరిగే కొద్దీ, జనాభా పెరిగే కొద్దీ, భాష ముందుకు పోయే కొద్దీ, కాలం గడిచే కొద్దీ వొకాబులరీ పెరిగిపోతుంది. ఎందుకంటే మనకి అవసరం చాలా వస్తుంది. కొత్త కొత్త అభిప్రాయాలు వెలుగుచ్చే అవసరం వచ్చినప్పుడు కొత్త మాటలు పుట్టుకొస్తాయి. అలాగని ప్రతిభావానికి ఒక మాట అంటూ వచ్చేస్తే వొకాబులరీ అన్వీల్డీ అయిపోతుంది, చాలా ఎక్కువైపోతుంది, ఎవరికి తెలియకుండా పోతుంది. కనుక మనం ఒక మాటలో నుంచి వేరే అర్థాలు వచ్చేలాగా, ఒక మాటనే రూపాంతరం చెందించి వేరే వేరే అర్థాలు వచ్చేలాగా చేసే పద్ధతినే సమాస నిర్మాణం అని అంటాం. అంటే అందుకనే మనం అంటాం సమాస నిర్మాణంలో రెండు పదాలు కలిపితే ఒక వేరే అర్థం వస్తుంది. ఆ రెండు పదాల్లో ఏ అర్థమూ ఉండక్కర్లేదు సమాసం అర్థానికి. అందుకనే సమాసము అనేది ఏమిటంటే కొత్త శబ్దాల్ని మనం కనిపెట్టుకోకుండా ఉన్న శబ్దాల్ని కలుపుకొని, రెండు కలుపుకొని, మూడు కలుపుకొని, విడదీసుకుని రకరకాలుగా చేసుకుని కొత్త అర్థాలని సృష్టించుకోవడం అదే శబ్దాలతోటి. సో ఈ రకంగా ఈ భాషలన్నింటిలోనూ కూడా ఈ పద్ధతి కనిపిస్తుంది.
తర్వాత పదాలతోటి ఊనిక స్వరము స్ట్రెస్ యాక్సెంట్ అనేది ఆధారం చేసుకుని ధాతువునందు అచ్చునకు విపరిణామం. ఈ ఊనిక స్వరం అంటే స్ట్రెస్ యాక్సెంట్ ఎప్పుడైతే తీసుకున్నామో ఈ ఈ అచ్చు మీద స్ట్రెస్ అంటే మనం ఉదాత్తం అనుదాత్తం అంటున్నాం కదండి, దాన్ని మనం వాడతాం. ఇది రెండు రకాలుగా చెప్తాము. ఒకటి ఏమిటంటే ఈ మనం ఉదాత్తం అనుదాత్తం అంటాం కదా, దీన్ని పిచ్ యాక్సెంట్ అని అంటాం. అంటే పైన కింద అని విడదీసుకున్నాం మనం దాన్ని పిచ్ యాక్సెంట్ అని అంటాం. ఇదే మీరు వెస్టర్నర్స్ కు వెళ్తే అంటే యూరోపియన్స్ కు వెళ్తే వాళ్ళు దాన్ని స్ట్రెస్ యాక్సెంట్ అంటారు. అంటే ప్రెస్ చేస్తారు, పైన కింద అని కాకుండా ప్రెషర్ ఇస్తారనమాట. దాన్ని స్ట్రెస్ యాక్సెంట్ ఊనిక స్వరం అని అంటాం. ఇవి ఇందులో కనిపిస్తాయి. మొత్తం మీద రెండు ఒకటైపోయి ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ లో ఉండే పోలికలు. ఇంకా ఇందులో భారతీయ భాష కుటుంబ స్వరూపం ఏమిటి, 10 శాఖలు గుర్తించారు అని మనం చెప్పాము. ఈ 10 శాఖలు ఏమిటో ఇందాక బాబా అండ్ జిహెచ్ఐజేకేటి ఇది ఈ భాషలు 10 భాషలు చూసాము. ఇది ఒక్కొక్కటి ఏమిటి అనేది చూద్దాం మనం. ఒక్కొక్క ఇవి గ్రూప్స్ అన్నమాట. ఈ 10 ఈచ్ వన్ ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్ సింగిల్ లాంగ్వేజ్, దీస్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, 10 గ్రూప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. మళ్ళీ ఒక్కొక్క గ్రూప్ లో కొన్ని కొన్ని భాషలు ఉన్నాయి. ఈ ఈ ఇప్పుడు ఈ స్వరూపము అని అంటే ఒక్కొక్క శాఖ ఎలా ఉంది. మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నాం అండి, ఇరానియన్ అని మనం చెప్పుకున్నాం. భారత ఇరానీ శాఖ, ఆర్య భాషా శాఖ అని ముందు అన్నారు, తర్వాత దాన్నే భారత ఇరానీ శాఖ అని అన్నారు. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఆర్యులు తీసుకొచ్చిన భాష, ఫస్ట్ స్టార్టింగ్ ఆర్య భాష. ఆర్య భాష రెండు భాగాలైంది, అంటే ఈ రెండు మాండలికాలు అవుతాయి. అంటే పోలికలుండి విడివిడి స్లాంగులతో విడిపోయినవి అనమాట. ఒకటి ఇరానియన్ లాంగ్వేజెస్ అంటాం, అంటే ఇరాన్ దేశం మూలంగా వచ్చినవి. ఇంకొకటి ఇండియన్ లాంగ్వేజెస్. ఇరానియన్ లాంగ్వేజెస్ మళ్ళీ రెండు రకాలు అయిపోయాయి. అంటే తూర్పు ప్రాంతం ఒకటి, పశ్చిమ ప్రాంతం ఒకటి, ఈస్ట్ ఇరానియన్. దీన్నే అవెస్టా అని అంటాము, అవెస్తా ఆర్ అవెస్టా. ఇంకొకటి వెస్టర్న్ ఇరానియన్, పశ్చిమ ఇరాన్ ప్రాంతానికి చెందిన ఓల్డ్ పర్షియన్. ఓల్డ్ పర్షియన్ అనేది ఇప్పుడు మనం పార్సీ భాష అంటాం. మన గుజరాత్ లో మాట్లాడతారే కొందరు ఉన్నారు, పార్సీ వాళ్ళు అంటూ ఉంటాం మనం ఎప్పటికీ. వాళ్ళు మాట్లాడేది పార్సీ భాష, అది గుజరాత్ లో ఉంది. పార్సీ భాష చాలా గొప్ప భాష ఉంది, అందులో అద్భుతమైన వాంగ్మయం ఉంది, ఎంతో సాహిత్యం ఉంది ఈ భాషలో. చాలా మంచి భాష అది. అసలు మామూలుగానే ఉర్దూనే పర్షియన్ భాషలే బాగుంటాయి, అన్ని కూడా బాగుంటాయి. ఈ భాషలు ఇస్లామిక్ భాషలు బాగానే ఉంటాయి. కనుక ఈ రెండు ఈ యాక్చువల్గా అవేస్తా అనేది, అవేస్తా లేక జండ్ అనేది ఇది వాళ్ళ పవిత్ర గ్రంథం. మనకు వేదం ఎలాగో ఋగ్వేదం ఎలాగో వాళ్ళకి ఇది అలాగా అనమాట. అయితే అందులో ఉన్న భాషనే మనం ఎలాగైతే వేదిక భాష అంటాంగా, సంస్కృతంలో వైదిక సంస్కృతం అంటాంగా, అలాగే వాళ్ళు ఈ అవస్థ లేక జండ్ అనే గ్రంథంలో ఉన్న భాషనే ప్రామాణికంగా తీసుకుని దీన్ని భాష పేరు కింద మార్చేసుకున్నారు వాళ్ళు. అదనమాట. అందుకని ఇవి రెండు ఇరానియన్ శాఖలు. ఇండియన్ శాఖలో వేదిక భాష అంటే వైదిక సంస్కృతం. ఇన్ జనరల్ ఈ రెండు సంస్కృతము ప్రాకృతము అని ఉన్నాయి. ప్రాకృతము అని అంటే కొంచెం స్లాంగు, కంట్రీ సైడ్ స్లాంగు. ఆ ఈ ఈ వేదిక క్లాసికల్ అనేటటువంటివి ఇది కొంచెం పాలిష్డ్ లాంగ్వేజెస్ అన్నమాట ఇవి. అంటే వేదిక్ అంటే వైదిక సంస్కృతం, క్లాసికల్ అంటే లౌకిక సంస్కృతం అనుకోవచ్చు మనము. ప్రాకృతము అని అంటే ఇది కంట్రీ సైడ్ అంటే విలేజ్ లాంగ్వేజ్, అంటే కొంచెం పామర్లు మాట్లాడే భాష అన్నారు. కానీ నిజానికి వాంగ్మయం అంతా ప్రాకృతంలోనే ముందు చాలా ఉంది, అదంతా కూడా సంస్కృతిలో వచ్చింది. సో ఇది ఆర్య భాషా శాఖ యొక్క స్ట్రక్చరు, ఇది ఒకటి రాయాలి. ఇది భారత ఇరానీ భాష. దీన్ని బట్టే నేను మీకు ఇందాక చెప్పింది ఇదే, గాథ, అవస్థ, ముఖ్య అవస్థ, మాండలికాలు, ఇది మీరు చదివేసేయండి, చిన్న స్ట్రక్చర్ ఉంటుంది. అంతకంటే ఇంకా పెద్దగా చెప్పేది ఏం లేదు. ఆర్య భాష వర్గంలో భారతీయ భాషలు 3 తరగతులు: వైదిక, లౌకిక, సంస్కృతాలకి నెలవైన ప్రాచీన భారతీయ భాష, పాళీ ప్రాకృతాలతో నిండిన మధ్య భారతీయ భాష. ఇంకా కాకుండా ఇంకా మాండలికాలు చాలా ఉన్నాయి, వీటిలో మార్పు చెందిన స్లాంగ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ వస్తాయి. రెండోది ఆర్మేనియన్, అంటే బాబాలో రెండోది బిఏ. ఆర్మేనియన్ అంటే ఇరాన్ లో లభించిన శాసనాల ద్వారా ఉంది. ఇది పూర్తిగా మతపరమైన భాష. ఇందులో కొద్ది పదాలు మాత్రమే ఇరాన్ లో ఈ ఆర్మేనియన్ భాషలో ఉన్నాయి. ఈ ఆర్మేనియన్ అనేది ఇప్పుడు చాలా లిమిటెడ్ గా వాడుతూ ఉన్న భాష, ఆర్మేనియా దేశ ప్రాంతంలో అది ఉన్నది. మూడోది బాబాలో బాల్టోస్లావిక్, దీన్నే లెటోస్లావిక్ కూడా అని అంటారు. ఇది కూడా ఇవన్నీ కూడా ఉత్తినే ఈ ప్రాంతంలో మాట్లాడే భాష అని అంటే బాల్టో అంటే బల్గేరియన్ లాంగ్వేజెస్ అన్నమాట ఇవి. బల్గేరియాలో నుంచి తర్వాత చెక్స్లోవేకియా అంటాం, అసలు చెక్ స్లవేకియా అంటాం కదా, వాళ్ళ భాషలకు సంబంధించిన గ్రూప్ అన్నమాట ఇవి.
ఇది మీరు చదివేసేయండి సరిపోతుంది. ఇవన్నీ మళ్ళీ నేను చదవడం ఎందుకు, టైం వేస్ట్ అక్కర్లేదు. అలాగే 4వది బాబాలో 4వది ఆల్బేనియస్ ఇలీరియస్, ఇది కూడా ఈ టెక్స్ట్ చదవచ్చు మీరు. తర్వాత ఏమో అందులోకి వెళ్తే GHIJK అని చెప్పుకున్నాం కదా, వాటిల్లోవి కెల్టిక్, ఇది టర్కీలో కొన్ని ప్రాంతాల్లో కెల్టిక్ భాషలు ఉన్నాయి. కెల్టిక్ శాఖ, అందుకే అన్న ఇవన్నీ గ్రూప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అని. ఈ కెల్టిక్ శాఖకి చెందిన కొన్ని భాషలన్నీ కూడా టర్కీ తురకం అంటాం కదా, అందులో నుంచి వచ్చింది ఈ మాట. అందుకని టర్కీ దేశంలో మాట్లాడే భాషలు. తర్వాత జర్మానిక్ అంటే దీన్ని క్యుటానిక్ అని కూడా అని అంటాం మనం. ఇందులోనే మనం ఇప్పుడు ఎక్కువగా జర్మానిక్ లాంగ్వేజ్ గురించి చదువుదాం కనుక అక్కడ ఇవన్నీ మనం మాట్లాడుకుంటాము. ఇవన్నీ అక్కడ మాట్లాడుకుంటాం. అక్కడ వస్తాయి ఓల్డ్ ఇంగ్లీషు, ఆంగ్లో సాక్సన్. అంటే ఈ జర్మానిక్ లాంగ్వేజెస్ లో నుంచి, అంటే భారోపీయ భాష నుంచి జర్మానిక్ విడిపోయి జర్మానిక్ లో నుంచి ఆంగ్లో సాక్సన్ వచ్చింది. ఆంగ్లో సాక్సన్ అంటే ప్రస్తుతం ఉన్న ఇంగ్లీషు పూర్వరూపం. దీన్ని ఆంగ్లో సాక్సన్ అని అనేవాళ్ళే, అంటే దీన్ని ఓల్డ్ ఇంగ్లీష్ అని కూడా అనొచ్చును. అది తర్వాత మార్పులు చెంది మధ్య ఆంగ్లంగా మారింది. ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్ వచ్చింది, మిడిల్ ఇంగ్లీష్ వచ్చింది, మోడర్న్ ఇంగ్లీష్ వచ్చింది. ఇలాంటివన్నీ కలిపేసి జర్మానిక్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ అని అంటాము. దీని డీటెయిల్స్ మనం ఎక్కువ చదువుతాం ముందు. తర్వాత ఇటాలిక్ శాఖ ఒకటి. ఈ ఇటాలిక్ లో కూడా 2 రకాలు ఉన్నాయి, పి ఇటాలిక్, క్యూ ఇటాలిక్ అని. మళ్ళీ అందులో 2 మాండలికాలు, అంటే 2 సిస్టర్ లాంగ్వేజెస్ లాగా తయారైపోయాయి. తర్వాత ఈ ఇటాలిక్ శాఖలోని పి ఇటాలిక్, క్యూ ఇటాలిక్ తర్వాత పోయి ఈ దేశాలు వేరువేరు అయిపోయే కొద్దీ, వ్యాపించే కొద్దీ దేశానికి ఒక లాంగ్వేజ్, ఒక ప్రాంతానికి ఒక లాంగ్వేజ్ కింద రొమేనియన్, ఇటాలియన్, స్పానిష్, పోర్చుగీస్ ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. ఇవన్నీ కలిపి ఈ ఇటాలిక్ శాఖలో ఉండే రొమేనియన్ లాంగ్వేజెస్ అన్నింటినీ కలిపి రొమాన్స్ లాంగ్వేజెస్ అంటారు. రొమాన్స్ లాంగ్వేజెస్ అంటే రిలేటింగ్ టు రోమన్ లాంగ్వేజెస్ అని అర్థం. అది రొమాన్స్ అర్థం. ఓకే. తర్వాత గ్రీక్ లేక హెలినిక్ శాఖ అని ఉంది. ఇది చాలా ముఖ్యమైన శాఖ అండి. ఇది ఈ మంచి హోమర్ కవి వినుంటారు, మీరు అందరూ పేర్లు వినుంటాం. ఇలియాడు, ఒడిస్సీ అనేవి చాలా ప్రముఖమైనటువంటి గ్రంథాలు అవి వాంగ్మయంలో. అవి ఇవన్నీ కూడా ఈ శాఖలో పుట్టిన గ్రంథాలే అవి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇటాలియన్ భాషతో కొంచెం టర్కీ భాష కలిపే మోడర్న్ గ్రీక్ గా ఇప్పుడు వాడుతున్నాము. తర్వాత టుకేరియన్ శాఖ, ఇది టర్కిస్తాన్ లో దొరికినటువంటిది. తర్వాత హిట్టైట్ భాష, ఇది కూడా అంకారాలో బోగస్కు అనే చోట తర్వాత లేటెస్ట్ గా దొరికింది. ఇది 20వ శతాబ్దంలో కనిపెట్టారు. దీని తాలూకు శాసనాల నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఆ శాసనాలను బట్టి అర్థమైంది ఏంటంటే ఇది 12వ శతాబ్దానికి చెందిన భాషగా గుర్తించారు. ఇదన్నమాట. మనకి సంస్కృతంలో వైదిక సంస్కృతం ఒకటిని, లౌకిక సంస్కృతం ఒకటి అని చూసాము. ఇందులో వర్ణ వ్యత్యాసం ఒకటి ఉందన్నమాట. వర్ణ వ్యత్యాసం అంటే ఎక్కడ వర్ణ వ్యత్యాసం, వేదాల్లో ఎలా ఉన్నది, తర్వాత లౌకికంలో ఎలా వచ్చింది అనేది. ఇక్కడ చూడండి, లౌకిక సంస్కృతంలో ఉండే రేఫ లకారాల స్థానంలో వైదికంలో రేఫ డకార, వైదికంలో రేఫ దకార ఢకార స్థానాల్లో డాకి లా పలికారు వాళ్ళు. తప్ప మిగిలిన వర్ణాలన్నీ వైదిక లౌకిక సంస్కృతాల్లో ఒక విధంగానే ఉన్నాయి. అంటే రేపకి రడలు అంటాం, రడలు లా. వీటికి సంబంధించి లౌకిక సంస్కృతంలో వైదిక సంస్కృతంలో తేడాలు ఉన్నాయి, కానీ మిగతా వర్ణాల్లో ఏమీ తేడా లేవు అని చెప్పాము. తర్వాత వైదిక లౌకిక సంస్కృతాల్లో సంధి భేదాలు, ఇక్కడ ఏం చెప్తున్నాం, వర్ణ వ్యత్యాసము. సంధుల్లో జరిగేది ఏమిటంటే వర్ణ వ్యత్యాసమే జరుగుతుంది. అంటే 2 వర్ణాలు కలిసి ఒక వర్ణం అవడమే కదా సంధి అనేది. వేరే అంటే అక్కడ ఎక్కువ వ్యవధానం లేకుండా, అంటే అర్ధమాత్రా కాలం కంటే తక్కువ వ్యవధానంలో కలిసిపోవడాన్నే మనం సంధి అని అంటాం కదా. ఇది ఏం చెప్పారంటే సంధి భేదాలు వేదమందలి ఊవుల స్థానంలో లౌకిక మందు ఊవులు మాత్రమే ఉన్నాయి. అక్కడ మీకు సంధి జరిగినప్పుడు ఊవు అనేటటువంటి ఆదేశాలు ఆగమాలు ఉండుంటే ఇక్కడ అది ఈ ఊలు పోయాయి అనమాట. అవి లోపించిపోయి ఊవు మాత్రమే మిగిలాయి. ఉదాహరణ ఏం చెప్పామంటే సంస్కృతంలో తన్వస్ అని ఉంది. ఇక్కడ తన్వస్ అనేది లౌకిక పదం. ఇక్కడ తనువస్ లో ఏముందండి, ఇక్కడ ఉవ్వు అనేది ఉంది చూడండి. తనువులో ఇక్కడ వకారం, ఉవ్వు అనేటటువంటి పలుకు తనువస్. దీన్ని మనం లౌకికంలోకి వచ్చేటప్పటికి తనువస్ కింద మార్చేసాం మనం. అంటే ఉవ్వుని మనం షార్ట్ కట్ చేసి ఉవ్వు కింద మార్చేసాం. అలాగే మాకి కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాశాము, మీరు చూడొచ్చు. తర్వాత పద నిర్మాణం ప్రక్రియలో ఉండేటటువంటి తేడాలు.
వేదంలో ఉన్న పదజాలం లౌకికంలో తగ్గిపోయింది. ఎందుకంటే మనకి ఈజ్ ఆఫ్ యూజ్, ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్ కావాలి కదా. లేకపోతే ఎక్కువ వొకాబులరీ ఎంతమందికి వస్తుంది? భాష కమ్యూనికేషనే ముఖ్యమైపోతుంది మనకి. భాషా ప్రత్యేకతలు, భాషా సౌందర్యాలు, వాటి నుంచి వచ్చే సాహిత్యాలు, వాంగ్మయాలు ఇవన్నీ పోయాయి. ఇవన్నీ ఇప్పుడు ఏముంది ప్రత్యేకత? కమ్యూనికేషన్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్ మనకి, అంతే కదా. అందుకని పదజాలం తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, అలంకారిక ప్రయోగాలతో ఉన్న పదాలకే కొత్త అర్థాలను చెప్పటం వల్ల సాధ్యపడింది. తర్వాత కృత్ప్రత్యయాంత నామవాచకాలు కూడా వైదికంలో కంటే లౌకికంలో తగ్గాయి. అంటే మనం కొన్ని నామవాచకాలు కృత్ప్రత్యయాలు ప్రాతిపదికాన్ని కృత్ప్రత్యయం చేరిస్తే కదా నామవాచకాలు వస్తాయి. ఇట్లా కృత్ప్రత్యయం చేర్చి అంటే కృదంత శబ్దాలు సంస్కృతం, వైదిక సంస్కృతంలో ఎక్కువ వాడేవారు. లౌకిక సంస్కృతంలో కృదంతాలు మనం అంత ఎక్కువ వాడట్లేదు, తక్కువ వాడుతున్నాము. తర్వాత లౌకికంలో సౌలభ్యం కోసం చాలా విభక్తి ప్రత్యయాల్ని వదిలేశారు. అన్ని విభక్తి ప్రత్యయాలు ఇప్పుడు వాడటం లేదు, తగ్గించే వాడతాం మనం. ఎందుకంటే అన్ని వాడేటంత భాషా జ్ఞానం మనకి లేదు కనుక. తర్వాత వైదిక భాషలో విశేషార్థానికే సమాసం చేయబడగా, అంటే సమాసం ఎందుకు చేయాలి? ఒక విశేషం కోసం, అంటే ఒక కొత్త అర్థం సృష్టి చేయడమో, లేకపోతే ఉన్న అర్థాన్ని పెద్దది చేసి దాన్ని ఎంఫసైజ్ చేయడం కోసమో వైదిక భాషలో సమాసాలు చేస్తే, లౌకికంలో ఆడంబరం, అంటే గొప్ప గొప్ప సమాసాలు చేయడం మనం అది చూస్తాం. ఇప్పుడు బాణుడు రాసే దాంట్లో ఒక్కొక్క సమాసం పేజీల తరబడి వెళ్ళిపోతుంది. ఒకటే మాట పేజీలు రాసేస్తాడు ఆయన. అదంతా ఒకటే సమాసం. ఇది గొప్పకి అంటే అన్నారు కదా, గద్యం కవీనాం నికషం వదంతి అని ఉంది కదా. ఆ గొప్పలు చెప్పుకోవడానికి రాయడం కూడా లౌకికంలో అలవాటు అయిపోయింది. సంస్కృతంలో అలా గొప్పలకి రాసేవారు కాదు, వైదికంలో అలా గొప్పలకు రాసేవారు కాదు, అవసరాన్ని బట్టి మాత్రమే వాడేవారు. తర్వాత వైదికంలో సమాసం అనేది 2 పదాలకే చేస్తుంటే, లౌకికంలో ఒకే మారుగా 2 కాదు, అనేక పదాలు కలిపి, లేకపోతే పేజీల తరబడి ఒక సమాసం ఎట్లా వస్తుంది? రాదు కదా. సమాసం చేయడం వాడుకలోకి వచ్చింది. కానీ సాధారణంగా 10 శబ్దాలని కలిపి, మాక్సిమం 10 శబ్దాలు కలిపి ఒక సమాసం చేసేవరకే మనకు ఉదాహరణలు దొరుకుతాయి సాహిత్యంలో. తర్వాత వైదిక భాషలో తుమ్ము, తవై, అసే, ఇప్పుడు తుమర్థ అంటే తుమున్నంత ప్రత్యయం, తుమున్ ప్రత్యయం మనం చూసాం. తుమ్ అని వస్తుంది కదా. గంతుం, పఠితుం, ఈ తుమున్నంత ప్రత్యయాలు ఉన్నాయి కదా మనకి. అటువంటివి అంటే మనకి అది ఇన్ఫినిటివ్ యూజ్. గంతుం టు గో అని, పఠితుం టు మేక్ హిమ్ రీడ్, ఇట్లా ఈ ఈ అర్థంలో వచ్చేది. ఇప్పుడు తుమ్ అనే ప్రత్యయం ఒకటే వాడుతున్నాం మనం లౌకిక సంస్కృతంలో. ఈ తుమ్ముకి దీనికి సమానమైనటువంటి ప్రయోగాలు కవై అని, అసే అని కూడా వైదిక భాషలో ఉండేవి. లౌకిక భాషలో ఇవి లుప్తమైపోయాయి. తుమ్ ప్రత్యయం ఒకటి మాత్రమే ఉంది. తర్వాత వైదికంలో ఉన్న చాలా తింగంత రూపాలు లుప్తమైపోయాయి. తింగంత రూపాలు ఎప్పుడు వస్తాయండి మనకి? దశలకారాలు వాడతాయి. ఇప్పుడు మనం అన్ని లకారాలు ఎక్కడ వాడుతున్నాం? వాడటం లేదు. 10 లకారాలు ఉంటే 4 వాడుతున్నాం. అంచేత ఇవి తగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు చూడండి, భవామసి అంటే భవామహ. అప్పుడు వైదికంలో 2 ఉండేవి, భవామసి, భవామహ అనేది మనకి ఇప్పుడు ఉంది. భవామహ అంటే మనకు తెలుసును, అది ఉత్తమ పురుష బహువచన రూపం అది. ఇది భవామసి అనే ప్రయోగం కూడా వైదికంలో ఉంది, అది ఇప్పుడు లేదు. ఆ విధంగా తింగంత రూపాలు కూడా మనం తగ్గించేసాం. ఇవన్నీ కూడా తర్వాత వైదికంలో ఉండేది పిచ్ యాక్సెంట్. ఇందాక మీకు నేను చెప్పాను, స్థాయి అంటే ఉదాత్త అనుదాత స్వరితాలు, అది లోపించిపోయి ఊనిక స్ట్రెస్ యాక్సెంట్. అంటే మనం కూడా ఆ యూరోపియన్ స్ట్రెస్ తెచ్చి పెట్టుకున్నాం అంతే. ఒత్తి పలకడం నేర్చుకున్నాం తప్ప స్వరస్థానాన్ని బట్టి పలకడం అనేది విడిచిపెట్టేసాం కదా, ఇప్పుడు లేదు అది. ఇవి తేడాలు. ఇది ఒక షార్ట్ నోట్స్ క్వశ్చన్ కింద ఇంపార్టెంట్. ఇది లౌకిక వైదిక సంస్కృతాలకి తేడాలు అనేది. అంటే నేను ఇలా ఇది ఇంపార్టెంట్ అంటే మీరు రాసుకోండి, ఇది షార్ట్ నోట్స్ కి, ఇది దీనికి అని. తర్వాత వాక్య నిర్మాణ రీతులు అంటే ఇంకా నడుస్తుంది. ఇప్పుడు వాక్య నిర్మాణ రీతులు వచ్చేటప్పటికి మనం ఇది చాలా చాలా ఎక్కువగా చూస్తాం మనం. సాధారణంగా ఉపసర్గకిని క్రియారూపం అంటే ధాతువు నుంచి వస్తుంది. ఉపసర్గకి ధాతువుకి మధ్యలో వైదిక భాషలో మధ్యలో వేరే పదం పెట్టారు. అందుకే శ్లోకాలు అర్థం చేసుకునేటప్పుడు చూడండి, మనం చాలా శ్లోకాలు మీరు చదివారు, అందులో కూడా మీరు గమనించి ఉంటారు. మొదలు ఒక ఉపసర్గతో ప్రారంభం అయ్యి కొన్ని మాటలు వచ్చాక ఈ ఉపసర్గకి సంబంధించిన క్రియారూపం ధాతువు ఎక్కడో ఉంటుంది. దీన్ని దానికి తగిలించుకొని అర్థం చేసుకోవాల్సి వస్తుంది మనం. అంటే ఉపసర్గకి క్రియారూపానికి మధ్యలో వేరే మాటలు పెట్టి వైదిక భాషలో ప్రయోగం చేసేవారు. లౌకికంలో అలా ఉండదు. ఉపసర్గ వెంబడే కలిపేసి కలిపి మాత్రమే మనం ఉపసర్గలతోటి ఇప్పుడు లౌకిక సంస్కృతంలో రూపాలను వాడతాం. ఉదాహరణకి ఇక్కడ లౌకికంలో
ఆ విషంతు అని ఉంది ఇక్కడ. ఆంగ్ అనేటటువంటి ఉపసర్గ, విషంతు అనేటటువంటిది క్రియారూపం. ఆ విషంతు అనే మనం ఇప్పుడు లౌకికంలో వాడతాము. వీళ్ళు ఆ త్వా విషంతు అంటే ఈ మధ్యలో ఇంకొక మాటలను కూడా పెడుతూ ఉండేవారు ఉపసర్గకి దీనికి మధ్యలో. ఇది వైదికం యూసేజ్ లో ఉండేది, ప్రస్తుతం లేదు. తర్వాత అర్థాల్లో తేడాలు కూడా ఉన్నాయి. వర్ణాలు, పదాలు, ప్రత్యయాలు వీటిల్లో వేద భాషలో వీటిని బట్టి వీటిని బట్టి వేద భాషలో ఉండేటటువంటి అర్థాలు వేరే వస్తాయి. ఇటువంటి వాడినప్పుడు ఉపసర్గలు లాంటివి కానీ, మనం వాడేటటువంటి అక్షరాల మార్పుల వల్ల, పదాల మార్పుల వల్ల, ప్రత్యయాల మార్పుల వల్ల అర్థాలు మారడం అనేది వేద భాషలో ఉంది. ఆ వేద భాషలో వచ్చేటటువంటి అర్థానికి లౌకికంలో అదే మాటకు వచ్చేటటువంటి అర్థానికి తేడాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి వహ్ని అనే మాట ఉన్నది అని అంటే, ఇక్కడ వహ్ ధాతువు అంటే వహ్ అంటే మొయ్యడం అంతే కదా, భరించడం, భుజాలను మొయ్యడమే వహతి ఉంది కదా. ఆ వహ్ ధాతువులోంచి వహ్ని అనేటటువంటి మాట వచ్చింది. అంటే ఇక్కడ వహ్ని అంటే ఆ వైదిక సంస్కృతంలో దీని అర్థం మోసేవాడు అని అర్థము. కానీ మనకి వహ్ని అంటే ఇప్పుడు ఏమైందంటే అగ్ని అనే అర్థం. ఇది రూఢార్థము, రూఢి ప్రయోగము అని అంటాం మనం. రూఢమైనటువంటి అర్థం వచ్చేసింది. ఈ రకంగా ఒకే శబ్దానికి రూఢత్వాన్ని బట్టి లౌకిక సంస్కృతంలోను వైదిక సంస్కృతంలోను అర్థాలు వేరేగా వచ్చాయి. అలాగే వైదికంలో క్రతువు అనే అర్థానికి మనకి వైదికంలో జ్ఞానము, దృష్టి, క్రతువు అని అంటే అక్కడ అర్థాలు అవైతే మన దగ్గర క్రతువు చేయడం అంటే యజ్ఞం చేయడం అంటే ఏదో ఒక క్రియ చేయటం అనేటువంటి అర్థం వచ్చేసింది. ఇక్కడతోటి మనకి భారతీయ భాషా కుటుంబం గురించి మొత్తంగా ఎస్సేగా ఇస్తే ఇవన్నీ బ్రీఫ్ గా రాయండి. విడివిడిగా షార్ట్ నోట్స్ కింద ఇస్తే ఆ రెండు ఇవ్వచ్చును. ఒకటి పోలికలు, ఒకటి సారూప్యాలు, ఒకటి వైరూప్యాలు, అంతే ఈ రెండే. వైరూప్యాలు వచ్చేప్పటికి లౌకిక ఆ వైదిక సంస్కృతాలకు వస్తుంది. సారూప్యాలకు వచ్చేటప్పటికి భారతీయ భాషల మధ్య ఉండే వేరు వేరు భాషల్లో ఉండేటువంటి సారూప్యాలు అని వస్తుంది. అయిపోయింది. తర్వాత ఇప్పుడు ధ్వని శాస్త్రంలోకి వచ్చాము. ఈ ధ్వని శాస్త్రము ధ్వని అంటే నేను మీకు చెప్పాను. ఫోనిమ్ అంటే సిలబుల్. మనం మాట అనుకోవచ్చు అనుకోండి. మాట అనుకోవచ్చు, కొన్ని సిలబుల్స్ కలిపితే ఒక మాట అవుతుంది. ధ్వనులు అని అంటాము. ఒక రకంగా దాన్ని ధ్వని అని అంటే మనం ఇక్కడ అక్షరము అనేది కూడా ఉందండి. అక్షరము లేక ధ్వని అంటే దాన్ని శబ్దం కింద తీసుకుంటే వర్డ్, రెండు అర్థాలు వస్తాయి దీనికి. అంచేత ధ్వనిని అక్షరంగా తీసుకుంటే వర్ణాల క్రమం అవుతుంది. వర్ణాల గురించి ఇంకా ధ్వని ప్రసారణ పద్ధతి, ధ్వని గ్రాహక పద్ధతి ఇదే కదా. ధ్వనులు అంటే మనం మాట్లాడటం, స్పీచ్. మనం మాట్లాడతాం అంటే ఒక ధ్వని చేస్తాం, ఒక శబ్దాన్ని కమ్యూనికేట్ చేస్తాం. మనం కమ్యూనికేట్ చేయడంలో కొంత పని జరుగుతుంది ఇక్కడ. దీన్ని గ్రహించుకునేవాడి దగ్గర కొంత పని జరుగుతుంది. వీటన్నింటినీ ఈ పనులు ఎలా జరుగుతున్నాయి, ధ్వనులు ఎలా ఏర్పాటు అవుతున్నాయి, వీటి గురించి చదివేటటువంటిదే ఫోనెటిక్స్ అనేటటువంటిది. ఇది తర్వాత మీకు ధ్వని శాస్త్రం ఫోనెటిక్స్ అని షార్ట్ నోట్స్ లో ఇస్తారండి. ఇస్తే ఇది మీరు చదివేసి రాసేయచ్చు. ఇది మీరు టెక్స్ట్ చదివేయండి మామూలుగా. ఇందులో పెద్ద చెప్పాల్సింది ఏమీ లేదు కనుక దీన్ని చదివి రాసేయచ్చు మీరు. తర్వాత ఈ వర్ణ నిర్మాణం అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మనకు తెలిసిన వర్ణ నిర్మాణం ఎలా జరిగింది అంటే, వర్ణ నిర్మాణం అంటే మనం వర్ణమాల అని అంటాం కదా. వీళ్ళు మన తెలుగులో 56 అక్షరాలు, ఇంగ్లీష్లో 60, సంస్కృతంలో 62 అక్షరాలు, ఇంగ్లీష్లో 26 అక్షరాలు, ఇవన్నీ ఉన్నాయి కదా వర్ణమాలలు. ఈ వర్ణమాలలు ఎలా వచ్చాయి అని అంటే, ఇక్కడ ఉదాహరణకి వర్ణము అనేటువంటిది ఉచ్చారణతో పుట్టేది. ఈ ఉచ్చారణం ముఖంలో నుంచే వస్తుంది కనుక ముఖంలో వేరు వేరు భాగాల్లో జరిగేటటువంటి ప్రయత్నాల వల్ల వర్ణాలు ఏర్పాటు అవుతాయి. ఈ ఏర్పాటయ్యే స్థానాల్ని బట్టి తర్వాత ఈ ఏర్పాటయ్యే వర్ణాల్లో కొన్ని మనం ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా పలకగలిగిన ఉంటాయి. కొన్ని స్వతంత్రంగా పలకడం ఇబ్బంది అయ్యి మరొక దానితో కలిపి పలకగలిగే విధంగానే ఉంటాయి. ఈ రకంగా వీటన్నిటిని గుర్తించి మొత్తంగా ఎన్ని రకాలు మనం చేశాము అని అంటే, ఎన్ని రకాలైనటువంటి ఇప్పుడు ఈ అంటే ఇండిపెండెంట్ గా అంటే స్వతంత్రంగా ఉచ్చరించగలిగే వర్ణాలు కొన్ని, స్వతంత్రంగా కాకుండా ఈ స్వతంత్ర వర్ణాలతో కలిపి ఉచ్చరించేటటువంటి వర్ణాలు కొన్ని. స్వతంత్రంగా ఉచ్చరించే వర్ణాలని స్వరాలు అన్నారు, అదే తర్వాత అచ్చులు అయింది. అలాగే స్వతంత్రంగా ఉచ్చరించడానికి ఇబ్బంది అయినవి దాని అంచేత ఈ అచ్చుతోటి లేక స్వరంతో కలిపి ఉచ్చరించేవి వీటిని హల్లులు అని అంటాము. అక్కడ వ్యంజనము అంటే ఆధారపడినది అని అర్థము. అక్కడ వ్యంజనాలు అన్నారు. దాన్నే పాణిని వచ్చిన తర్వాత హల్ అనేటువంటి ప్రత్యాహారంతో హల్లులు అని అన్నాము. ఇవి విడదీసిన తర్వాత వీళ్ళు అసలు మనుషుల భాషల్లో ఇటువంటివి ఎన్ని ఉన్నాయి అంటే దాదాపు 200 అచ్చులు, 600 హల్లులు కనపడ్డాయండి. కానీ 200 అచ్చులు, 600 హల్లులు పెట్టి
ఆ భాషకి మనం ఒక భాషకి వర్ణమాలని 800 అక్షరాలు తయారు చేస్తే ఆ భాష ఇంకెవడు నేర్చుకోడు. అందుకని దాన్ని ఏం చేస్తారంటే ఎక్కువగా ఎక్కువగా వాడుకలో రిపిటేషన్ వచ్చేవి ముఖ్యమైనటువంటివి వాటిని మాత్రం ఏరి అత్యంత ముఖ్యమైన, ఎప్పుడు బ్రెవిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దేనికైనా కానీ. ఈ ముఖ్యమైనటువంటివన్నీ కలిపి కొన్ని అచ్చులని కొన్ని హల్లుల్ని గుర్తించి వీటితోటి ఒక్కొక్క వర్ణమాలని ఏ భాషకి సంబంధించి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు వర్ణమాలలు తయారు చేసుకున్నారు. ఈ తయారు చేసుకోవడంలో కొన్ని కొన్ని భాషల్లో ఉండేటువంటి వర్ణాలని తెచ్చుకోవడం జరుగుతుంది. అట్లాంటివి ఉంటాయి. కొన్ని కొన్ని తెచ్చుకోకూడదు అని ఉంటాయి. ఉదాహరణకి ఫా అనేది ఉంది, అది మనం ఆదానం చేసుకోకూడదు. సంస్కృతంలో తెలుగులో ఫా అనే పలకాలి. ఫా అనేది ఏమీ లేదు. ఇంగ్లీష్ లో ఉంది, ఎఫ్ అంటే ఫా పలుకుతుంది. అది ఫా అంటే పిహెచ్. తెలుగు సంస్కృతంలో పిహెచ్ఏ వస్తుంది కానీ ఎఫ్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు ధ్వని సూత్రం ఫోనెటిక్ లా అంటే దీని గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఒక భాషా కుటుంబం అంటే ఏం చెప్పాము, ఒక మూల భాషలో నుంచి అనేకమైనటువంటి భాషలు విడిపోయాయి. ఏ విధంగా విడిపోయాయి అంటే జనాలు ఒక చోట నుంచి ఒకటి వరకు వలసలు అయిపోయి జనాలు సమూహాలు విడిపోయిన కొద్దీ వాళ్ళ వాళ్ళ స్లాంగ్స్ ని బట్టి మాండలికాలు వచ్చేసి ఈ మాండలికాల్లో విపరీతమైన మార్పులు జరిగి అసలు మాటల యొక్క రూపాలే మారిపోయి సోదర భాషలు ఏర్పాటైపోయి ఈ రకంగా అనేకమైనటువంటి భాషలు ఏర్పాటయ్యాయి. ఎలా ఏర్పాటైనా వీటికి మూలం ఒకటే భాష కనుక ఆ భాష నుంచి ఇవన్నీ వచ్చాయి అంటే కొన్ని మార్పులు జరిగితే ఇవి వచ్చాయి. సొంతంగా పుట్టలేదు ఈ భాష. మూల భాషలో నుంచి మార్పులు జరిగి ఈ భాష ఏర్పాటైంది. ఈ మార్పులు ఎలా జరిగాయి అని అంటే ఇక్కడ మళ్ళీ అదేనండి. ఇప్పుడు ఒక సమాజంలో ఒక భాష వృద్ధి చెందుతోంది అంటే అవసరాన్ని బట్టి కమ్యూనికేషన్ కి ఒక మాట ఏర్పాటు అయింది అంటే కమ్యూనికేషన్ కోసమని ఆ మాటకి అర్థం ఆ జాతికి సంబంధించి ఎవరి దగ్గరైనా అదే అర్థం ఉంటుంది. మారదు కదా, మారడానికి వీల్లేదు కదా. మారితే కమ్యూనికేషన్ అనేది అసలు ఉండనే ఉండదు కదా. అదే విధంగా ఈ భాషలో మార్పు చెందినప్పుడు కూడా అందరికీ అర్థమయ్యేలాగే మార్పు చెందుతుంది. ఒక మాట ఒకలాగే మార్పు చెందుతుంది కనుక మార్పులు ఏవైతే జరిగాయో ఆ మార్పులన్నీ కూడా ఒక నిర్దిష్టమైన పద్ధతిలోనే జరిగాయి తప్ప ర్యాండమ్ గా ఒక చోట ఓలాగా ఇంకో చోట ఇంకోలాగా మార్పులు ఎప్పుడూ జరగలేదు. ఈ విషయాన్ని గమనించిన తర్వాత ఇంత నిర్దిష్టమైన మార్పులు జరిగినప్పుడు ఓకే, ఈ భాష మూల భాషలో నుంచి ఈ భాష ఎలా ఏర్పాటైంది అని అన్నప్పుడు దాన్ని భాషా శాస్త్రం ప్రకారం అధ్యయనం చేయాలి అంటే ఈ పద్ధతి ప్రకారం నిర్దిష్టమైనటువంటి మార్పులు ఏ విధంగా జరిగాయి అని ఐడెంటిఫై చేసి ఈ మూల భాషలో ఉన్న ఫలానా వర్ణము ఈ మారిన భాషలో ఫలానా వర్ణంగా మారింది అని ఒక నిర్దిష్టమైన మార్పుని గమనించి, అది గమనించాలంటే అనేక లక్షల మాటలు వాళ్ళు పాపం భాషా శాస్త్రజ్ఞులు గమనించి చేసి ఉంటారు. అది అంత ఈజీగా ఏం రాదు. అది అంచేత దాన్ని గమనించి వాళ్ళు అది ఒక సూత్రం కింద చేసేసారు. ఈ ఈ వర్ణం మూల భాషలో ఉన్నది, ఈ భాషలో ఈ వర్ణం ఇలా మారింది అంచేత ఈ భాష మారిపోయింది. అది ఏ వర్ణంగా మారింది అనేది సంస్కృతంలో ఒకటి ఉండొచ్చు, లాటిన్లో ఒకటి ఉంటుంది, గ్రీకులో ఒకటి ఉంటుంది, జర్మన్లో ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, ఇంకో చోట ఇంకోటి ఉంటుంది. సో ఈ మార్పులను బట్టి భాషలు వేరయ్యాయి అని చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం భాషలు ఏర్పాటయ్యేటటువంటి భాషలు విడిపడి వేరు భాషలుగా ఏర్పాటయ్యే సందర్భంలో జరిగే నిర్దిష్టమైన వర్ణాల మార్పులని ఒక సూత్రంగా ఇమర్చగలిగితే, సిద్ధాంతీకరింపగలిగితే ఆ సూత్రాన్నే ధ్వని సూత్రము అన్నాము, ఫోనెటిక్ లా అన్నాము అని చెప్పచ్చును. దీన్ని బట్టి రెండు రకాలుగా చేయొచ్చు అండి. రివర్స్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. మన మూల భాష అనేది ఎవడు మాట్లాడాడో ఉందో లేదో మనకు తెలియదు కదా. ఎందుకు అనుకుంటున్నాము వీటిలో పోలికలు బట్టి. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం మూల భాష నుంచి దీన్ని చూడటంలే, వీటిని చూసి మూల భాష ఎలా ఉంటుందా అని మనం మూల భాషని నిర్మాణం చేసుకుని పై భాష అనేది ఒకటి పెట్టుకొని దానిని బెంచ్ మార్క్ కింద పెట్టుకొని ఈ మార్పులు ఎలా జరిగాయి అనేది మనం చూస్తున్నాం. ఈ ధ్వని సూత్రాలు ఏ విధంగా మార్పులు చెందాయో చెప్పే ఈ ధ్వని సూత్రాలకి కొందరు శాస్త్రజ్ఞులు, భాషా శాస్త్రజ్ఞులు, ఇప్పుడు నేను చెప్పాను వాళ్ళు చాలా ఇలాబరేట్ వర్క్ చేసుంటారు. వాళ్ళు చాలా ఇలాబరేట్ వర్క్ చేసి ఈ సూత్రాల్ని నిర్ధారించి మనకి చెప్పారు. ఇలా చెప్పిన వాళ్ళలో మొట్టమొదటి ఆయన గ్రిమ్స్ అనే ఆయన ఉన్నాడు. ఈ గ్రిమ్స్ అనే ఆయన, వీళ్ళందరూ ఎక్కువగా జర్మనీ వాళ్ళే ఉన్నారు వీళ్ళు. ఈ గ్రిమ్స్ అనే ఆయన జోసెఫ్ గ్రిమ్ ఈయన పేరు. ఈయన ఏం చేశారంటే, ఈయన జర్మన్ వేడు కనుక ఈ జర్మన్ భాష పై భాషలో నుంచి, పై భాష అంటే ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అని చెప్పాం కదా, అది ఈ ఈ భారతీయ భాషా కుటుంబానికి మూల భాష.
అందులో నుంచి జరిగిన మార్పుల వర్ణాల వ్యత్యాసాల వల్లనే మిగతా భాషల్ని ఏర్పాటయ్యాయి. ఈయన ఈ మూల భాషలో నుంచి జర్మన్ భాష ఎలా ఆవిర్భావం చెందింది అనేది ఈయన స్టడీ చేయడం మొదలుపెట్టాడు. దీన్ని గ్రిమ్సులా అని చెప్పాము. ఈయన ఏం చేశారంటే ఈ జర్మానిక్ భాషల్లో మార్పులు ఎప్పుడెప్పుడు జరిగాయి అనేది ఈయన ఎలా చూశాడు అని అంటే, ఆయన గమనించిన విధానంలో, ఆయన రీసెర్చ్ లో ఆయన కనిపెట్టింది ఏంటంటే, ఈ జర్మన్ భాష ఏర్పాటు అనేది 2 దశల్లో జరిగింది. 2 దశలు అనేవి ఎప్పుడెప్పుడు జరిగాయి అని అంటే, మొదటిది అసలు మనకి జర్మన్ భాష అనేది తెలిసిన దగ్గర నుంచి, అంటే వ్యాకరణం అనేది మనం రాసుకోవడం ముందర నుంచే. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రీ హిస్టారిక్ అని అనొచ్చును మనం. మనకి భాషా చరిత్ర తెలియక ముందునే మార్పులు జరిగిపోయి జర్మన్ భాష ఏర్పాటు అయిపోయింది పై భాషలో నుంచి. అప్పుడు జరిగిన మార్పులు ఒక రకంగా ఉన్నాయి. ఏ విధంగా జరిగాయి అనేది మనం చూస్తాం. అప్పుడు జరిగిన మార్పులు ఒక విధంగా ఉన్నాయి. కాలక్రమేణా ఇంచుమించుగా మనం 8th సెంచరీకి వచ్చేటప్పటికి, 8వ శతాబ్దం వాళ్ళకి వచ్చేటప్పటికి మళ్ళీ కొన్ని మార్పులు జరిగాయండి జర్మన్ భాషలో. అంటే ఎలాగైతే ప్రీ హిస్టారిక్ పీరియడ్ లో పైలో నుంచి జర్మానిక్ భాషలు విడిపోయినప్పుడు కొన్ని మార్పులు జరిగాయో, అదే విధంగా కాలక్రమేణా వచ్చిన మార్పుల వల్ల 8వ శతాబ్దం వచ్చే నాటికి ఈ జర్మన్ భాషలు, అప్పటికి ఏర్పాటైన జర్మన్ భాషలో మళ్ళీ కొన్ని మార్పులు వచ్చాయి. అంటే కొంత వర్ణ వ్యత్యాసాలు జరిగి మళ్ళీ కొత్త మొహం కనిపించడం ప్రారంభమైంది ఆ భాషకి. అయితే ఈ జర్మానిక్ భాషలు చెప్పాను, జర్మానిక్ భాషలు అంటే దట్ ఈస్ అగైన్ ఏ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్, ఒక సెట్ ఆఫ్ లాంగ్వేజెస్. అది ఎగ్జాస్టివ్ లిస్ట్ కాదండి, మనం ఉదాహరణలుగా చదువుతున్నాం కనుక బేసిక్ గా కొంత ఇలస్ట్రేటివ్ గా మాత్రమే తీసుకుంటాము. బట్ దిస్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్. ఇక్కడ రాసిన ఉదాహరణలు తీసుకుంటే సరిపోతుంది. మనం గాథిక్, ఇంగ్లీషు, హై జర్మన్, వీటిని జర్మన్ శాఖ భాషలుగా చెప్పారు. ఇందులో ధ్వని పరివర్తన 2 కాలాలు. ఒకటి చెప్పాను ప్రీ హిస్టారిక్. ఈ ప్రీ హిస్టారిక్ లో ఇక్కడ చెప్పినప్పుడే ఏమైందంటే, ప్రీ హిస్టారిక్ లో టోటల్ గా మొత్తం జర్మానిక్ లాంగ్వేజ్ గ్రూప్ లో అన్నింటిలోనూ మార్పులు వచ్చాయి. 8వ శతాబ్దంలో 2వ దశలో వచ్చిన మార్పులు మొత్తం జర్మానిక్ లాంగ్వేజెస్ లో రాలేదు. కొన్ని ఆ గ్రూప్ లో ఉన్న కొన్ని భాషల్లోనే ఈ సెకండ్ షిఫ్ట్స్ వచ్చాయి. షిఫ్ట్స్ అంటే ఉన్నది మారడము అనమాట. సెకండ్ షిఫ్ట్ లో అంటే 8వ శతాబ్దంలో జరిగిన మార్పుల్లో జర్మానిక్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ లో కొన్ని లాంగ్వేజెస్ లో మాత్రమే మార్పులు వచ్చాయి. ఇవి ఎలా వచ్చాయి అనే దానికి వీళ్ళు ఏం చేశారంటే జర్మన్ శాఖని 2 ఉపశాఖలుగా చేశారు. ఈ 2 ఉపశాఖల్లోనూ కూడా ప్రీ హిస్టారిక్ లో ఒకే మార్పు జరిగింది. కానీ ఈ 2 ఉపశాఖల్లో ఒక శాఖలో మాత్రమే, అంటే ఒక శాఖలో ఉన్న భాషల్లో మాత్రమే 8వ శతాబ్దంలో మార్పులు జరిగాయి. మరొక శాఖలో ఉన్న భాషల్లో మార్పులు జరగలేదు. ఈ 2 ఉపశాఖలు ఏం చెప్పారంటే ఓల్డ్ హై జర్మన్, మిడిల్ హై జర్మన్, మోడర్న్ జర్మన్ లో ఈ 3 ఉన్నటువంటి భాషలు, 3 రకాల భాషలు. ఇవన్నీ మీకు అర్థమవుతూనే ఉంటుంది. మార్పులు చెందినందువల్ల వచ్చేవే కానీ బేసిక్ భాష జర్మన్నే. ఓల్డ్ హై జర్మన్, మిడిల్ హై జర్మన్, మోడర్న్ హై జర్మన్, ఈ మార్పులు చెందిన భాషలన్నీ ఉన్న ఒక శాఖ. దీన్ని హై జర్మన్ ఉపశాఖ, హై జర్మన్ సబ్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇంకొకటి ఏమిటి, ఆంగ్లో సాక్సన్, నెదర్లాండిష్. ఆంగ్లో సాక్సన్ అంటే దిస్ ఈజ్ ది రూట్ లాంగ్వేజ్ ఫర్ అవర్ ప్రజెంట్ మోడర్న్ ఇంగ్లీష్. ఆంగ్లో సాక్సన్, దీన్ని ఓల్డ్ ఇంగ్లీష్ అని కూడా అంటాము. నెదర్లాండిష్ లో ఉన్న లో జర్మన్ ఉపశాఖ. అంచేత జర్మన్ ఉపశాఖలో హై జర్మన్ ఉపశాఖ ఒకటి, లో జర్మన్ ఉపశాఖ ఒకటి ఉన్నాయి. హై జర్మన్ ఉపశాఖలో ఓల్డ్ హై, మిడిల్ హై అండ్ మోడర్న్ హై జర్మన్లు ఉన్నాయి. లో జర్మన్ ఉపశాఖలో ఆంగ్లో సాక్సన్ అండ్ నెదర్లాండిష్ గ్రూప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ రెండో పరివర్తనం ఈ హై జర్మన్ ఉపశాఖ అని ఏదైతే చెప్పుకున్నామంటే ఓల్డ్, మిడిల్ అండ్ మోడర్న్ హై జర్మన్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఈ ఉపశాఖలో మాత్రమే జరిగాయి. కానీ లో జర్మన్ ఉపశాఖలో మనకి 8వ శతాబ్దంలో వచ్చిన మార్పులు జరగలేదు. ఇది ఈ గ్రిమ్స్, ఇదంతా కూడా ఆయన గమనించినటువంటి విషయము. దీన్ని బట్టి ఆయన ఏం చేశారంటే, ఈ భాష విడిపడిన సందర్భంలో ఏ వర్ణాలుగా మారాయి మూల భాష నుంచి జర్మనీ భాషలోకి విడిపోయినప్పుడు అన్నది ఈయన చెప్పారు అన్నమాట. దీనికి సూత్రాలు ఏం చెప్పారంటే, ఈ టెక్స్ట్ చదవక్కర్లేదు మీరు. ఉదాహరణకి ఓకే, లాటిన్, గ్రీక్, సంస్కృత భాషల్లో ఉన్న పకారము, ఇక్కడ మీరు ఒక్కటవుత కన్ఫ్యూజ్ కాకండి.
వీళ్ళు జర్మన్స్ చెప్పారు కనుక ఇవన్నీ ఇంగ్లీష్లో రాస్తారు, వీళ్ళు పీటీకే అని రాస్తారు. మీరు దాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. స్ట్రైట్ అవే ఇంగ్లీష్లో అర్థం చేసుకుని అలాగే చదువుకుంటూ పోతే వెళ్ళిపోవచ్చు. లేదు తెలుగులో మనకు అర్థం అవ్వాలి, తెలుగు అంటే సాంస్క్రిట్ అనుకోండి, తెలుగు అనుకోండి, ఏదైనా ఒకటే. పి అంటే పా అని, టీ అంటే తా అని, కే అంటే కా అని అర్థం చేసుకోండి. పా తాక. మనం ఇది ఎందుకు అర్థం కావాలి అని అంటే, ఈ వర్ణాల పేర్లు పెట్టినప్పుడు పాతాకాలు ఏమంటామండి మనం? అల్ప ప్రాణాలు అని అంటాం కదా. సో అప్పుడప్పుడు పాఠాల్లో అల్ప ప్రాణాలు మహాప్రాణాలు ఉన్నప్పుడు ఈ పీటీకే అని అర్థం అవ్వాలి మనకి. ఇది కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది మొదట్లో 2-3 సార్లు చదివితే అలవాటు అయిపోతుంది, కానీ ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేని విధంగా నేను ప్రయత్నం చేస్తాను మీకు చెప్పేందుకు. అంచేత ఇక్కడ పకారము అంటే పి జర్మానిక్ భాషలో ఫకారమైంది అంటే ఎఫ్. మనం ఫకారం అంటాం కానీ వాళ్ళు ఫకారము అంటారు కనుక ఎఫ్ అయింది, పి ఎఫ్ అయింది అనమాట ఇట్లా. అలాగే బకారము అంటే బి అనమాట, దకారము అంటే డి అనమాట. ఇక్కడ ఇంగ్లీష్ లో డి వస్తుంది, ఇంగ్లీష్ లో దా లేదు కదా, డి అనేది వస్తుంది. అంచేత బీడీలు ఈ బి ఇవి మనకి పకారం భాషలో వరుసగా బి అనేది పా అయింది, దా అనేది థా అయింది. ఇలా రకరకాల పరివర్తనలు చెందాయి. అయితే ఈ పరివర్తనలు చెందినప్పుడు ఎందుకు పరివర్తన చెందాయి అనేది వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకు పరివర్తనం అంటే మోస్ట్లీ దట్ ఈస్ ది ఈజ్ ఆఫ్ యూస్. ఇప్పుడున్న ప్రజలు అట్లా వాడటం సులభం అనిపించి మారిపోయింది కనుక మారిపోయింది. ఇది ఎందుకు మారిందో మాకు తెలియదు, మారాయి. కానీ మారింది మాత్రం ఖచ్చితంగా ఇలాగే మారింది, ఇది ఈ విధంగానే ఉంది అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. పైగానండి, మీరు ఏ సైన్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా ఎక్కడైనా కానీ ఒక సిద్ధాంతం చెప్పారంటే, ఒక సూత్రం చెప్పారంటే దానికి తప్పకుండా అపవాదాలు అంటే ఎక్సెప్షన్ రూల్స్ కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడైనా కానీ ఎంత పెద్ద గొప్ప సైన్స్ అయినా ప్రతి సూత్రము అబ్సల్యూట్ గా హోల్డ్ చేస్తుంది, పర్ఫెక్ట్ హోల్డ్స్ అనడానికి లేదు అక్కడ. దానికి కొన్ని ఎక్సెప్షన్స్, కొన్ని చోట్ల అది పనికిరాదు అని ఉంటుంది. ఈ భాషా సూత్రాల్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే నో ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్ ఉంటే భాష ఎగిరిపోతుంది, దానికి కాంప్రహెన్సివ్నెస్ రాదు కదా. అందుకని ఇక్కడ ఎక్సెప్షన్స్ ఉండవు అనేది ఇక్కడ బేసిక్ నార్మ్ అన్నమాట ఇది. కానీ ఇప్పుడు గ్రిమ్సులా చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, కొన్ని చోట్ల గ్రిమ్సులా ప్రకారం మార్పులు కనబడలేదు. మరి గ్రిమ్సులా తప్ప, ఒక పక్కనేమో నువ్వు కొన్ని ఎక్సెప్షన్ అనుకుందాం అంటే నువ్వేమో భాషా శాస్త్రంలో వచ్చే సూత్రాలకి ఆ నువ్వు ఎక్సెప్షన్స్ ఉండవు అని చెప్తున్నావు. మరి ఉండనప్పుడు ఆ విధంగా ఇక్కడ కనపట్టలేదు ప్రయోగము. ఈ తేడా ఎందుకు వచ్చింది అనేదాన్ని స్టడీ చేయడానికి వెనకాల భాషా శాస్త్రజ్ఞులు ఇలా ఎందుకు జరిగింది అని వాళ్ళు దానికి రీజనింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన గ్రిమ్స్ మొట్టమొదట చేసినటువంటి సూత్రాలు అంటే పై భాష నుంచి జర్మనీ భాష విడిపోయేటప్పుడు ఈయన 3 సూత్రాలు చెప్పారండి. అవి ఏమిటంటే 1, 2, 3 అని వేస్తాను చూడండి. పై అంటే ప్రిమిటివ్ ఇండో యూరోపియన్. నేను ఇచ్చిన నోట్స్ లో యాస్ట్రిస్క్లు పెట్టాను కదా, ఇది పెట్టాను అంటే దిస్ ఇండికేట్స్ దట్ దిస్ వర్ణం ఈజ్ ఫ్రమ్ పిఐఈ అని అర్థం అన్నట్టు. పిఐఈ లాంగ్వేజ్, మూల భాషలో నుంచి చెప్పిన వర్ణాలు ఇవి చూడండి. ఈ మూల భాషలో ఉన్న పీటీకే పా తా కా ఇవి జర్మానిక్ లోకి వచ్చేప్పటికి ఫా థా హా. అంటే ఇక్కడ చూడండి, ఇలా గుర్తుపెట్టుకోవడానికి సులభం ఏంటంటే ఇవి అల్ప ప్రాణాలు, ఇక్కడ వచ్చేప్పటికి మహాప్రాణాలు అయ్యాయి. పా ఫా అయింది, ఫానే ఇంగ్లీష్ లో ఫా అంటాం. తా థా అయింది. కా ఖా. ఈ ఖా అనే పదాన్ని యూరోపియన్స్ పలకలేరు కనుక వాళ్ళ ఖాలో హా అనేది మాత్రమే పలుకుతారు కనుక హెచ్ అని రాశారు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఖా. ఇక్కడ కేహెచ్ అని రాసినా తప్పు కాదు, కానీ హా అనేది వాడుకలో ఉంది కనుక వాళ్ళకి అదే పలుకుతుంది కనుక కాని హా అన్నారు. అంటే పాతాకాలు ఫా థా ఖా అంటే ఆ ఖా అన్నప్పుడు మనం కూడా చూడండి హాయే ప్రామినెంట్ గా వినపడుతుంది. ఇది అంటే అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అయ్యాయి. ఇది మొదటి రూల్ రాశారు ఈయన. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే పెంక్ లేదు పెన్క్యూ అనుకోండి, వాళ్ళు అలా పలికేవారు మనకు తెలియదు. పెన్క్యూ లేక పెంక్ అనే మాట ఉంది, పెంకే అని కూడా అని అంటారు. ఎందుకంటే మనకి ఈ భాషా శాస్త్రంలో ఉండే సూత్రాలు చదివేటప్పుడు అక్షరాలు చాలా ముఖ్యం అవుతాయి. ఇక్కడ ఈ అనేది ఓవెల్ అవుతుంది, అచ్చుల వల్ల తేడాలు వస్తాయి కనుక దీని ప్లేస్ లో ఏమొస్తుంది అని చదువుతాం కనుక ఇది ఎలా ఉందో ఆ ఫోనెటిక్ సెన్స్ ని బట్టి చదువుకోవడం ఈ పెంకే అనే చదువుతాం. దీని పెంకే అని మనకి పై భాషలో ఉంది అని అనుకుంటే ఇది సాంస్క్రిట్ లో పంచా అని అన్నారు, గ్రీకులో పెంటే అన్నారు, లాటిన్ లో ఇలా అన్నారు, మోడర్న్ జర్మానిక్. ఇప్పుడు ఇంతవరకు వదిలేయండి, ఇవన్నీ కూడా వేరే సంబంధం. ఇవి ఇప్పుడు మనకి ఉత్తనే చూపించాం కానీ ఇవి చదవట్లేదు మనం. ఈ మూల భాష నుంచి జర్మన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. జర్మన్ లాంగ్వేజెస్ లోకి వచ్చేప్పటికి ఈ పెంక్ కాస్త ఫియన్ఫ్ అయింది, గాతిక్ లో ఫింఫ్ అయింది, ఆంగ్లో సెక్షన్ లో ఫిఫ్ అయింది,
ఇంగ్లీష్ లో 5 అయింది. అంటే మీరు ఏం గమనించారు చూడండి, పి అనేది ఎఫ్ల కింద కన్సిస్టెంట్ గా మారింది. ఏ భాషలో, ఇవన్నీ జర్మానిక్ లాంగ్వేజెస్. ఇది మోడర్న్ జర్మానిక్, ఇది గాథిక్ కూడా జర్మానిక్, అంటే యూరోపియన్ లాంగ్వేజ్. ఆంగ్లో సాక్సన్ అండ్ ఇంగ్లీష్ అబ్వియస్లీ దే ఆర్ యూరోపియన్ లాంగ్వేజెస్. వీటన్నింటిలోనూ కూడా పిఎఫ్ కింద మారింది అని చెప్పి దానికి ఉదాహరణగా చూపించాము. రెండో ఉదాహరణ టీటీహెచ్ కూడా ఉదాహరణ చూపించాము. ఇది మనకు తెలుసు, నస్ అని చదువుకుందాం. వాళ్ళు ఏమనేవారో, మనకి మాత్రం సంస్కృతంలో తనుహు అంటే తను అనే శబ్దం కదా, ధనుష్ శబ్దం ఉంది కదా మనకి, ఈ ధనుష్ అనే శబ్దం. ఇక్కడ కూడా ఈ ధనుష్ వచ్చి మనకి చూడండి, గ్రీకులో ధనుస్సే ఉంది, లాటిన్ లో కూడా టెన్యూస్ అని ఉంది. ఓకే, ఇవి అవసరం లేదు. జర్మానిక్ లోకి వచ్చేప్పటికి ధనుస్సు డ్యూర్న్ అయింది. ఆంగ్లో సాక్సన్ లోకి వచ్చేకి ధనుస్సు థైని అయిన అయింది. ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పుడు థిన్ అయింది. ఇక్కడ గమనించండి, ఈ సూత్రంలో టీ ఏది కింద మారాలండి? టీహెచ్ కింద మారాలి. అంచేత ఇక్కడ టీ వచ్చి మీరు మోడర్న్ జర్మనీ లాంగ్వేజ్ వచ్చేప్పటికి ఆంగ్లో సాక్సన్ లో టీహెచ్ అయింది. అంటే ఈయన సూత్రం కరెక్ట్ అయింది. అలాగే ఈ సూత్రం అంటే ఈయన గ్రిమ్ గారు చెప్పినటువంటి పరివర్తన సూత్రం కరెక్ట్ అయింది. ఇందులో ఉండే టీ ఇక్కడ టీహెచ్ అయింది. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ లోకి వచ్చినప్పుడు కూడా ఈ టీహెచ్ అయింది, బాగానే మారింది. మరి ఇది కూడా జర్మన్ లాంగ్వేజ్ కదా, డ్యూయన్. అంటే టీహెచ్ అవ్వకుండా ఇక్కడ డి అయింది. ఇది ఎందుకు అయింది అని అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, జర్మానిక్ లాంగ్వేజెస్ 2 దశల్లో మార్పులు చెందాయి అని చదివాము మనం. అంటే జర్మానిక్ లాంగ్వేజెస్ ని 2 ఉపశాఖలు చేశాము. 2 ఉపశాఖలు కూడా మొదటిసారి వచ్చినప్పుడు ఒకే విధమైన మార్పు చెందాయి. అప్పుడు ఆంగ్లో సెక్షన్ లో ఇదే ఉంది, ఇంగ్లీష్ లో ఇది ఉంది. జర్మన్ లో బహుశా ఇక్కడ టిహెచ్యుఈఎన్ అని ఉంటుంటుంది, చ్యూఎన్ అనే ఉంటుంటుంది. కానీ 8వ శతాబ్దంలో వచ్చిన సెకండ్ ఫేజ్ చేంజెస్ లోకి వచ్చేటప్పటికి ఇది ఏం జరిగిందంటే, ఈ టీహెచ్ అనేది డి అయింది. ఇది మనం తర్వాత చూస్తాం, మీకు డౌట్ లేకుండా ఉదాహరణ ఇక్కడే చెప్పేస్తున్నాను మీకు. ఆ టీహెచ్ అనేది మళ్ళీ ఈ టీహెచ్ ఈ సెకండ్ షిఫ్ట్ లో టీహెచ్ డి అయింది. అంచేది ఇక్కడ టీహెచ్ కనపడకుండా డి అనేది కనిపిస్తుంది. కనుక దీని చేంజెస్ లో మనం జర్మన్ లాంగ్వేజ్ లో వచ్చిన 2 షిఫ్ట్లకి ఉదాహరణ మనకి ఇక్కడ దొరికేసింది. ఈ విధంగా మనం దీన్ని అన్వయించుకొని చూసుకోవాలి. ఇది గ్రిమ్ గారి యొక్క మొట్టమొదటి సూత్రం. గ్రిమ్ గారి రెండో సూత్రం బిడిజి, అంటే బా దా గా. ఇవి జర్మన్ లోకి వచ్చేప్పటికి పాతాక అయ్యాయి. అంటే ఇక్కడ చూడండి మీరు, బాదాగా పాతాక. ఈ తెలుగులో నేను ఎందుకు చెప్తాను అంటే, ఇంగ్లీష్ లో అయితే రిలేట్ చేయలేం, తెలుగులో చెప్పుకుంటే మనం రిలేట్ చేసుకుంటాం. ఏ విధంగా? బాదాగా అంటే పపబాభమ, అంటే వర్గంలో ఉన్నటువంటి 3 అక్షరాలు ఇవి, బా దా గా, కఖగా, పతద, పపబ కదా. ఈ మూడింటి ప్లేస్ లో మనకి ఇక్కడ మొదటి వర్గంలోని మొదటి అక్షరాలు వస్తున్నాయి. ప బా అంటే బా ప్లేస్ లో పా వచ్చింది. దా ధా అంటే దా తా వచ్చింది డాకి. గా 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 గాకి కా వచ్చింది. అంటే ఇక్కడ మూడో పరిభాషలో, అంటే మూడో వర్గాల్లో ఉన్నటువంటి, అంటే స్పర్శల్లో ఉన్న వర్గాల్లో ఉన్న 3వ వర్ణ స్థానంలో ప్రథమ వర్ణాలు వచ్చాయి. ఇది ఈయన చెప్పినటువంటి రెండో సూత్రము. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఎగ్జాంపుల్ చూడండి, పైలో డెక్మ్ అనేది ఒకటి ఉంది. సాంస్క్రిట్, గ్రీకు, లాటిన్ ఏమున్నాయో చెప్పాము, అది వదిలిపెట్టేసేయండి. ఓల్డ్ హై జర్మానిక్ వెళ్ళారనుకోండి, మీకు ఇక్కడ డి అనేది దేని కింద మారాలండి? డి అనేది టీ కింద మారాలి. ఇక్కడ టీ కింద మారలేదు, జడ్ కింద మారింది. అలాగే మిడిల్ జర్మానిక్ లో కూడా జడ్ కింద మారింది. మళ్ళీ ఆంగ్లో సాక్సన్ ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికి కరెక్ట్ గా ఇక్కడ డి టీ అవ్వాలి అని చెప్పిన సూత్రం ప్రకారమే ఈ డిటి కింద మారి ఇక్కడ టెన్ అనేటువంటి ఇక్కడ మాట వచ్చింది. ఇక్కడ జడ్ ఎందుకు వచ్చింది అంటే, మనం చెప్పుకున్నాము, ఇది హై జర్మానిక్ ఉపశాఖలోకి వచ్చి ఓల్డ్ హై జర్మానిక్ అండ్ మిడిల్ జర్మానిక్ అనే మోడర్న్ జర్మానిక్ అనేవి, మిడిల్ హై జర్మానిక్ అండ్ మోడర్న్ జర్మానిక్. ఎంహెచ్జి అంటే మిడిల్ హై జర్మానిక్, ఎంజి అంటే మోడర్న్ జర్మానిక్. సో ఈ రెండు కూడా 8వ శతాబ్దంలో వచ్చిన సెకండ్ ఫేజ్ షిఫ్ట్ లో ఈ టీ అనేది జీ కింద మారింది. ఇది జడ్ వాళ్ళు జీ అంటామో జడ్ అంటాం, ఓకే వాటెవర్, జీ కింద మారింది కనుక ఇక్కడ ఇలా కనిపిస్తోంది. ఇది గ్రిమ్స్ గారి రెండో సూత్రం. గ్రిమ్స్ మూడో సూత్రం ఏం చెప్పారంటే, భా ధా ఖ, అంటే బిహెచ్ డిహెచ్ జిహెచ్. అంటే మూల భాషలో పై భాషలో ఉన్న బిహెచ్ బి అయింది. ఇక్కడ చూడండి, ఇది భా బా ధా దా ఘ గా, అంటే మహాప్రాణాలు అల్ప ప్రాణాల కింద మారాయి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇందుకే మీరు తెలుగులో దాన్ని విషం చేయండి అని చెప్పాను నేను. అంచేత బాధాగాలు బాధాగాల కింద మారాయి.
ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చూస్తే BH చూడండి, భ్రాతర్, భ్రాతర్ అని మనకి మూల భాషలో ఉంది. ఇదే భ్రాతృ అన్నమాట సాంస్క్రిట్ లో, ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఇలా ఉంటుంది. సాంస్క్రిట్ లో భ్రాతృ అనే శబ్దం కాదు, ఇది భ్రాతృ అన్నమాట, భ్రాతర్ అని పెట్టారు. ఓకే, ఇక్కడ చూడండి BH మూల భాషలో ఎలా ఉందో సంస్కృతంలో అలాగే ఉంది. సరే, గ్రీకు లాటిన్ వదిలేయండి. జర్మానిక్ లో వచ్చేటప్పుడు చూడండి, BH బ్రూవోడర్ అయింది. భ్రాతర్ కాస్త బ్రూ అంటే BH ప్లేస్ లో బి వచ్చింది, సూత్రం హోల్డ్ అయింది. చూడండి, BH బి కింద మారింది. ఇక్కడ కూడా బి వచ్చింది, ఇక్కడ కూడా బి వచ్చింది. తర్వాత గాతిక్ లో కూడా బి వచ్చింది. ఆంగ్లో సాక్సన్, తర్వాత ఇంగ్లీష్ అన్నింటిలోనూ కూడా BH బి కింద మారిపోయింది. ఈ BH బి కింద మారడంలో ఇక్కడ రెండో షిఫ్ట్ లో పెద్ద తేడా ఏం రాలేదు, అదే మిగిలిపోయింది. కనుక మనకి ఈ ఓల్డ్ హై జర్మానిక్ వాటిల్లో కానీ మోడర్న్ జర్మానిక్ అందులో కూడా హోల్డ్ అయిపోయింది. ఈయన లా, గ్రిమ్స్ లా హోల్డ్ అయిపోయింది. అలాగే రెండోది DH కి ఉదాహరణకు వస్తే, DH అంటే ఇక్కడ దుహ్ దుహ్ అని ఉంది, దుహ్ అన్నమాట. ఇది మూల భాషలో దీన్ని దుహితర్, దుహిత్రు అంటాంగా, దుహిత అనే దానికి శబ్దం. దుహితర్ అనేది ఇక్కడ ఉంది సాంస్క్రిట్ లో. ఇవి వదిలేయండి, గ్రీక్ కూడా అక్కర్లేదు. OHG ఈ జర్మానిక్ వచ్చేటప్పటికి DH ఏమవ్వాలండి, DH డి అవ్వాలి. డి అవ్వాల్సింది ఓల్డ్ హై జర్మానిక్, మిడ్ జర్మానిక్ లో, మోడర్న్ జర్మానిక్ లో టీ వచ్చింది, అది అలా ఉంచండి. గాథిక్, ఆంగ్లో సాక్సన్, ఇంగ్లీష్కి వచ్చేటప్పుడు డిఏ కనపడుతుంది చూడండి. అంచేత DH డి కింద మారింది. ఈ సూత్రం చూడండి, DH డి కింద మారింది. ఇక్కడ ఏమిటంటే సెకండ్ షిఫ్ట్ లో ఈ డి అనేది టీ కింద మారింది సెకండ్ షిఫ్ట్ లో. ఇది ఈ సెకండ్ షిఫ్ట్ లో అనేది ఉదాహరణలు మనం చూసేసాము. దీనికి కూడా ఈ ద్వితీయ పరివర్తనలో వచ్చినవి ఎలా వచ్చాయి అని అంటే, ఇండో యూరోపియన్ లో ఉన్న టీ ఫస్ట్ షిఫ్ట్ లో, అంటే ప్రీ హిస్టారిక్ ఆల్ జర్మన్ గ్రూప్ ఆల్ లాంగ్వేజెస్ ఇన్ ది జర్మన్ టోటల్ గ్రూప్ లో ఉన్నవి, టీ అనేది TH అయింది, DH అనేది డి అయింది, డి అనేది టీ అయింది. ఇవి సెకండ్ షిఫ్ట్ లోకి వచ్చేటప్పటికి, అంటే ఓన్లీ హై జర్మానిక్ గ్రూప్ లో, హై జర్మానిక్ అంటే హై జర్మానిక్, మిడిల్ హై జర్మానిక్, మోడర్న్ జర్మానిక్, ఓల్డ్ హై జర్మానిక్, మిడిల్ హై జర్మానిక్, మోడర్న్ జర్మానిక్, ఈ మూడు కలిపి హై జర్మానిక్ గ్రూప్ ఆఫ్ జర్మానిక్ లాంగ్వేజెస్ అంటాము. వీటికి మాత్రం 8వ శతాబ్దంలో రెండో షిఫ్ట్ వచ్చినప్పుడు ఈ TH వచ్చి డి అయింది, డి వచ్చి టీ అయింది, టీ వచ్చి TZ ఆర్ జెడ్. అది TZ అయినా ఉండొచ్చు, జెడ్ అయినా ఉండొచ్చు. ఇంకా జీ అని పడగమే పిజ్జా అంటాం, స్పెల్లింగ్ PITZA అని రాస్తాం. పిజ్జా, పిజ్జా అంటాం దాన్ని మనం. అంటే జెడ్ TZ ప్రొనౌన్సియేషన్ ఒకలాగే ఉంటాయి కనుక ఇక్కడ ఉచ్చారణకే ప్రాముఖ్యత కనుక ఈ రెండిట్లో ఏ మార్పైనా వచ్చి ఉండొచ్చును. ఎంత జనరల్ గా ఉంటుందో చూడండి, ఇందులో పెద్ద సబ్జెక్ట్ ఏమి ఉండదు. ఇట్స్ ఓన్లీ అబ్జర్వేషన్ ఆఫ్ వాట్ ఆపరేషన్స్ ఆర్ బీయింగ్ టేకన్ ఇన్ ది సొసైటీ. అదే మనకి గమనించి మనం సిద్ధాంతీకరించి చెప్పారు. ఇక్కడికి ఇది వచ్చింది. అయితే మనం చెప్పుకున్న ప్రకారం ఈ పరివర్తన సూత్రాలు కొన్ని కొన్ని చోట్ల వర్తించడం లేదు అని మనం చెప్పుకున్నాం. దానికి ఉదాహరణలు రాశాం. ఈ వర్తించకపోవడం మరి తప్పు కదా, ఎందుకు వర్తించకుండా ఉండాలి అనే దానికి పరిశోధన చేశారు వెనకాల వాళ్ళు. గ్రాస్మన్ అనే ఒక ఆయన, వర్నర్ అనే ఒక ఆయన, వీళ్ళు పరిశోధన చేసి వీళ్ళు ఏం కనిపెట్టారంటే, ఇది అక్కడ అక్కడ సూత్రం అన్వయించకపోవడం కాదు, ఈ ఎక్సెప్షన్స్ అంటే ఆ సూత్రాలని ఫ్రేమ్ చేసినప్పుడు కొన్ని అక్కడ గ్రహించలేదు కనుక పొరపాటు జరిగింది దాన్ని చెప్పడంలో. ఈ విషయాన్ని గ్రహించి ఉంటే అవి కరెక్ట్ గా సూత్రానికి నిలబడతాయి అని చెప్పి వీళ్ళు చూపించారు. ఈ ఉదాహరణలు ఏమిటో చూద్దాము. ఏమండి, వాళ్ళకి ఇక్కడ ఆపేద్దామా? ఇంకొకసారి పడుతుంది, తప్పదు. అంటే ఈ మాత్రమేనా చెప్పాలిగా మరి, ఏమంటారు? ఆపేద్దామండి, 9 అయిపోయింది. ఓకే అండి. ఇంకొకసారి కూర్చుందాం. ఎప్పుడు కూర్చుందామండి మరి? ఇంకొకసారి డెఫినెట్ గా అయిపోద్ది ఇంకొక సిట్టింగ్ లో. అది ఎప్పుడు చెప్పండి, మీ ఇష్టం. ఐ మీన్ నాట్ నెసర్లీ ఇన్ ది నైట్, డే టైం అయినా పర్వాలేదు, నాకు ఎప్పుడైనా పర్వాలేదు. మీ కన్వీనియంట్ ఏదో ఒకటి కంటిన్యూషన్ లో ఉంటే వదిలిపోతుంది. రేపు సండే అనుకోండి, డజంట్ మ్యాటర్, నాకైతే ఇబ్బంది లేదు. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే చూడండి, లేదంటే మండే అంటే మండే, మీ ఇష్టం. మీరు చెప్తే దాంతో ఇది పూర్తి అయిపోతుంది. ఇంకా మీకు గ్రాస్మన్ సూత్రం ఒకటి చెప్పాలి నేను, వెర్నర్స్ లా ఒకటి చెప్తాను, ప్యాలెటల్లా ఒకటి చెప్తాను. తర్వాత మీకు సింటాక్స్ లో వచ్చేటటువంటి మార్పులు ఒకసారి మాట్లాడుకుందాం, దాంతో అయిపోతుంది. ఇంకొక సిట్టింగ్ లో అయిపోతుంది, తప్పదు. అది ఏం చేద్దామండి? ఎవరైనా ప్రపోజ్ చేస్తారా, లేదా తర్వాత గ్రూప్ లో పెడతారా? మీ ఇష్టం. మొన్న రామ్ గారు పెట్టినట్టు, రామ్ గారు వి టేక్ ది లీడ్ అండ్
పోస్ట్ వన్ వీఆర్ మీటింగ్ నెక్స్ట్. ఏమంటారు? సరేనా అండి? అట్టట్లేదంటే ఎవరు రేపైనా ఓకే ఏమంటారు? సార్. ఏమండి? సండే అయినా ఓకే, సండే అయినా ఓకే మాకు. ఓకే, రేపు ఈ మీకు టైమే కుదిరితే ఓకేనా? ఈ టైమే ఓకే, నాకు కుదురుతుందండి. నేను ఐ కెన్ ఫినిష్ ఇట్. అంటే మీకు ఒకటి అడిగారు చెప్తానన్నాను, పూర్తి చేసేయాలి నాకు అంతే, లేకపోతే నాకు తోచదు. అలాగే సార్. నాకు ఓకే మరి. రేపు ఇదే టైం ఓకే అయితే రేపు విల్ మీట్ ది సేమ్ టైం టుమారో నైట్ అయిపోతుంది దాంతో. ఓకే అండి. 8 to 9. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. Okay, నేను thank you. పెట్టేస్తాను, రేపు రాత్రి కలుద్దాను ఒక మాట పెట్టేస్తాను. సో టుమారో విల్ మీట్ అండి, విల్ కంటిన్యూ దిస్. నేను అప్పటికప్పుడు దీన్ని యూట్యూబ్ లోకి అప్లోడ్ చేస్తున్నాను ఎడిట్ చేసి, ఎందుకంటే వేరే ఎవరైనా చూసుకుంటారేమో, అలవాటు పడ్డారుగా కొంచెం చూడడానికి. ఉపయోగిస్తుంది, ఒక రివ్యూ వస్తుంది కదండి, మంచిదేగా, ఒక రివిజన్ అవుతుంది ఎవరికైనా, వేరే వాళ్ళకి కూడా అందరికీ బాగుంటుంది కదా పరీక్ష వెళ్ళే వాళ్ళకి. సో అట్లా చేద్దామండి. అయితే టుమారో నైట్ విల్ మీట్ అగైన్ అండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. సరేనండి. గుడ్ నైట్. సో గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ, నమస్తే.